హాయ్ ఫ్రెండ్స్, ప్రొసీడింగ్స్ కమిషనర్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇందులో స్టూడెంట్స్ అడ్మిషన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ తాలూకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి సంవత్సరము 5th క్లాస్ నుండి 6th క్లాస్ వెళ్ళేటువంటి విద్యార్థులకు మనము సంప్రదాయబద్ధంగా రికార్డ్ షీట్ రాసి ఇచ్చేవాళ్ళము. అయితే ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే మనము ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైమరీ స్కూల్ అయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ 5th క్లాస్ స్టూడెంట్ డేటా టు అదర్ స్కూల్ అన్నమాట. పేరెంట్స్ను పిలిచి పిల్లలను ఏ స్కూల్లో జాయిన్ చేయించాలన్నారో కనుక్కొని వారిని ఆ పాఠశాలలో మ్యాపింగ్ చేయాలన్నమాట. అంటే ఇది వరకు మనము టీసీ ఆన్లైన్లో పేరు తీసేస్తే ఆ పేరు ఇతర పాఠశాలలో అవుట్ బాక్స్లో వచ్చేది. అప్పుడు వాళ్ళని డ్రాప్ బాక్స్ నుండి వాళ్ళు తీసుకునేవాళ్ళు. అయితే ఈసారి అలా కాకుండా నేరుగా ఏ స్కూల్కి అయితే మనము విద్యార్థిని పంపిస్తున్నాము అంటే పేరెంట్స్ యొక్క అనుమతి ద్వారా ఆ స్కూల్ని నేరుగా విద్యార్థి యొక్క డీటెయిల్స్ సెండ్ చేసేటువంటి ఇది ప్రక్రియ అన్నమాట. ఇక్కడ ప్రైమరీ స్కూల్ అయితే 5th క్లాస్ను తీసుకోవాలి, హై స్కూల్ అయితే 10th క్లాస్ను తీసుకోవాలి, ఇంకా యూపీ అయితే 7th కానీ 8th తీసుకోవాలి. ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్ అనుసరించి ఏప్రిల్ 23 నాటికి మొత్తము ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఆన్ ఆర్ బిఫోర్ 23/4/2024 అంటే ఈ ప్రాసెస్ అంతా హెడ్ మాస్టర్లు అందరూ ఏప్రిల్ 23 లోపు చేసేయాలి. దిస్ ఈజ్ ప్రొసీడింగ్. అండ్ ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్ డిక్లరేషన్ చాలా అవసరం. పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇదే పేరెంట్ డిక్లరేషన్ ఫామ్. ఈ ఫామ్లో ఖచ్చితంగా మనము పేరెంట్స్ తాలూకు అంశాలు, అతను ఏ పాఠశాలలో చేరబోతున్నాడు అలా వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే స్టూడెంట్ ఇన్ఫో ఓపెన్ చేయాలి. యువర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ముందుగా సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంకా చూడండి, స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ ఉందా, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇలా చేసినప్పుడు పాఠశాల ప్రైమరీ అయితే 5th క్లాస్ స్టూడెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీ స్కూల్ హై స్కూల్ అయితే 10th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏ విద్యార్థిని అయితే మ్యాప్ చేయబోతున్నారో ఆ విద్యార్థి యొక్క చెక్ బాక్స్ పక్కన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, కింద ఇలా వస్తే ట్రాన్స్ఫర్ అని వస్తుందన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ మీరు క్లిక్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ వితిన్ మండల అంటే ఇది 10th క్లాస్ విద్యార్థి కాబట్టి వితిన్ మండలము, కాలేజ్ ఉంటే వితిన్ మండలము, వితిన్ డిస్టిక్ అయితే వితిన్ డిస్టిక్, వితిన్ స్టేట్ అంటే వితిన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ అయితే అవుట్ సైడ్ స్టేట్. ఇక్కడ ఏదో ఒకటి మనము ఇక్కడ వితిన్ డిస్టిక్ కాబట్టి మండలంలో అన్ని మండలాల్లో జూనియర్ కాలేజ్ ఉండవు కాబట్టి ఇక్కడ ఏ విద్యార్థి అయితే ఇతర మండలంలోని కాలేజ్ వెళ్తున్నాడో వితిన్ డిస్టిక్ అని ఇక చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, వితిన్ డిస్టిక్ అయితే ఏ మండలం ఉంది, మన ఏ కాలేజీ ఏ మండలంలో అయితే ఉంటుందో ఆ మండలం తాలూకు పేరును మనము ఓకే చేయాలి. చేసాము. నెక్స్ట్ బోర్డు, అతను ఇంటర్ జాయిన్ అవుతున్నాడా, ఐటీఐనా, డిప్లొమానా, ట్రిపుల్-ఐటీనా లేక స్కూల్ అని, ఇలా డిఫరెంట్ అన్ని అంతమంది విద్యార్థులకు ఈ ఆప్షన్స్ అప్లై అవుతాయి కాబట్టి ఇందులో మీరు ఏదో ఒకటి ఓకే చేయాలి. ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్, ఇక్కడ ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంటర్మీడియట్ అని చేసాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయితే ఏ కాలేజీ, ఏదో కాలేజీ అని మనము అనుకోవాలి. ఓకే. ఇలా చూడండి, ఆటోమేటిక్గా మన పాఠశాల నుండి విద్యార్థి చేరబోయేటువంటి పాఠశాలకు ఎంత డిస్టెన్స్ ఉందనేది ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే మన పాఠశాలలోని విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ విద్యార్థి చేరబోయేటువంటి కాలేజీ లేక స్కూల్ వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమంటే ప్రాసెస్, సపోజ్ ఇక్కడ మా పాఠశాలలో కొంతమంది విద్యార్థులు వచ్చారు, ఎగ్జాంపుల్ అనుకుందాం, అంటే ఇతర పాఠశాల నుండి 6th తర్వాత 5th తర్వాత వచ్చారు.
వారిని మనం ఎలా జాయిన్ చేసుకోవాలి. ఇంతవరకు మనం ఏం చేసాము, మన విద్యార్థులను వేరే పాఠశాలకు ఎలా మ్యాప్ చేయాలని మేము చూసాము. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మన పాఠశాలకు ఇతర పాఠశాల నుండి ఇది ఖచ్చితంగా ఇప్పుడు 23 వరకు మనం రోజు చూసుకోవాలన్నమాట. అంటే ఏమైనా విద్యార్థులు మ్యాప్ అయ్యారని. ఆ మ్యాప్ అవ్వడము ఎక్కడ చూసుకోవాలంటే అగైన్ గో టు సర్వీసెస్ వెళ్ళి చూడండి, ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్ యాక్సెప్టెన్స్ అంటే అక్కడ ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నో స్టూడెంట్స్ ఫౌండ్ టు యాక్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ మనకు ఏ స్కూల్ నుండి విద్యార్థులు ఇంకా విల్లింగ్ ఇవ్వాలి, అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ కాలే. ఒకసారి స్టార్ట్ అయితే ఇక్కడ లైన్గా 1 2 3 వస్తాయంట. అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ మీద మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డేటా మొత్తము మన స్కూల్లోని స్టూడెంట్ ఇన్ఫోలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్ హౌ టు మ్యాప్ అవర్ స్టూడెంట్ అండ్ హౌ టు యాక్సెప్ట్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ అవర్ స్కూల్. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.